నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. రౌడీ షీటర్లకు పోలీస్ కౌన్సిలింగ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన తాలూకా సిఐ అస్రార్ బాషా. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటున్న సిఐటియు మరియు WFTC నాయకులు. అఖిల భారత రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల ఆత్మీయ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం CPS విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల నిరసన. జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం నంద్యాల పట్టణం నుండి PV నగర్ భీమవరం వెళ్లే దారిలో మద్దిలేరువాగు బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద నీటి వృద్ధిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నంద్యాల RDO మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కుందు నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మద్దిలేరువాగు బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత గ్రామాల రాకపోకలను నిలిపివేస్తూ ఎవరిని అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పోలీస్ అధికారులను ఆదేశించారు. కుందు నది నీటి ప్రవాహాల ఉధృతిపై ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులతో తెలుసుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, చెరువులు, రిజర్వాయర్ల వద్ద నిరంతర నిఘా ఉంచి అందరినీ అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా కూలిన చెట్లు ఉంటే వెంటనే క్లియర్ చేయాలని పంచాయతీరాజ్ R&B అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆయా శాఖలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మన నంద్యాల పట్టణంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి మేము మా సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని రౌండ్ ద క్లాక్ మన కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడైనా ఎటువంటి అన్‌టవర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా వాటిని ముందే ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ ఇప్పుడు మన భీమవరం రోడ్లో హరిజనవాడ చెప్టా దగ్గర కూడా ఈ రూట్ కాడ గుర్రపటెక్క మొక్క బాగా అడ్డంబడి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం అనేది గమనించి గత 2 రోజులుగా అక్కడ ఒక మిషన్ను ప్రత్యేకంగా పెట్టి దాని అంతా గుర్రపటెక్క మొక్కను తొలగించి తద్వారా నీటిని ఫ్రీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి పైన కురిసిన వర్షాల కారణంగా మద్దిలేరులోను, కుందులోను నీటి ప్రవాహం పెరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని సేఫెస్ట్ జోన్స్ కు
తరలించడం కోసం తగు ఏర్పాట్లు కూడా రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో మేము టేకప్ చేస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మున్సిపల్ కంట్రోల్ రూమ్ 9849906654, ఇంకొక నెంబరు 7702776048. వినాయక చవితి పండుగ సందర్భంగా నంద్యాల పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు విగ్రహ నిర్వాహకులు ప్రజలు సహకారం అందించాలని గణేష్ మహోత్సవ కేంద్ర సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి కోరారు. ఆదివారం స్థానిక వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల డీఎస్పీ యుగంధర్ బాబు సిఏ సమక్షంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో విగ్రహ నిర్వాహకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. విగ్రహ నిర్వాహకులకు అధికారులు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు పలు సూచనలు సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గణేష్ పండుగను నంద్యాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, వినాయక చవితి పండుగ అంటే ఐకమత్యం, కలిసి సంతోషంగా దేవుణ్ణి పూజించడం, దేవునికి దగ్గర అవ్వడమన్నారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రవర్తించాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా విగ్రహ ప్రతిష్ఠ నుండి నిమజ్జనం వరకు అన్ని సూచనలు పాటించాలని, నంద్యాల ప్రశాంతతకు మారుపేరని, అందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్, కార్యదర్శి వైద్యం నాగేంద్ర, గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నెరవాటి అమర్నాథ్, కోశాధికారి అలువాల సత్యనారాయణ, డమం శంకర్, చలంబాబు, నిమ్మకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ పండుగని మనం ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. గణేష్ పండుగని నిర్వహించుకోవడంలో ప్రధాన ఉద్దేశం అందరూ కలిసికట్టుగా ఉండాలి, అందరిలో యూనిటీ రావాలి అన్నటువంటి ప్రారంభమైనటువంటి ఈ పండుగ రోజు రోజుకి విస్తరిస్తూ ఏ ఉద్దేశం అయితే ఉందో ఆ ఉద్దేశం దెబ్బతినేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనమంతా కూడా ఒక ప్రాంతానికి సంబంధించి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కలిసి ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గర పూజలు చేయాలి అన్నటువంటి ఆలోచనతో కాకుండా గల్లీ గల్లీకి వాడు పెడితే నేనెందుకు పెట్టకూడదని గల్లీ గల్లీకి విగ్రహాలు, దానివల్ల భారం కూడా అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనకి ప్రభుత్వం కూడా ఎన్నో నిబంధనల్ని విధిస్తూ వస్తూ ఉంది. ఒకవైపునేమో మేము జరుపుకునేటువంటి పండుగకి మాకెందుకు నిబంధనలు అన్నటువంటిది ఒకవైపు, ఇంకొక వైపున ప్రభుత్వ నిబంధనలు మీరు తూచా తప్పకుండా ఆచరించాలి, ఆచరించకపోతే మాకు ఇబ్బందులు ఉంటాయన్నటువంటిది అధికారులు. ఈ రెండింటి మధ్యన సందిగ్ధ వ్యవస్థ ఏర్పడుతున్నటువంటి విషయం మనకు. అయితే మనం వివేకంతో మనం ఈ పండుగను నిర్వహించుకోవాలి అనే ఉద్దేశం మీకు అందరికీ తెలియదు. తాను నవ్వక నొప్పించుకు తప్పించుకు తిరిగివాడు ధన్యుడు స్మృతి. మనకి భక్తి శ్రద్ధలతోటి మనం ఉత్సవాన్ని నిర్వహించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం గౌరవ ప్రతిష్టల కోసం అన్నది కాకుండా నిబంధనలకి తాగు ఇవ్వకుండా నంద్యాల పట్టణం ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి అలాంటి పట్టణాన్ని మనం ఆ గౌరవాన్ని నిలబెట్టేటట్టుగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం కూడా. నిర్వాహకులు ప్రధానంగా గమనించవలసినది, విగ్రహం పెట్టిన తర్వాత ఆ విగ్రహం దగ్గర మనం భక్తితో వచ్చిన వాళ్ళు ఇంకా కాసేపు ఉండాలి అన్నటువంటి భావన వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. నంద్యాల తాలూకా పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం సిఐ అస్రార్ బాషా ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిఐ మాట్లాడుతూ నంద్యాలలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పట్టణంలో మట్కా, నాటు సారాయి విక్రయాలు చేరాదని, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్లు వంటి కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించారు.
నంద్యాల పట్టణంలో ఆదివారం నంద్యాల జిల్లా స్థాయిలో అఖిల భారత రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రెడ్ల సంఘాల ప్రతినిధులు రెడ్ల సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత పదవులు అధిష్ఠించిన నాయకులను గుర్తు చేసుకుని మరింత మంది రెడ్లు ఆ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని రెడ్లు పాల్గొన్నారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలలో పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నదని, ఈ యుద్ధాలలో తీవ్రంగా పౌరులు నష్టపోతున్నారని, ప్రాణాలను కోల్పోతున్నారని, కనుక యుద్ధం వద్దు, శాంతి ముద్దనే నినాదంతో ప్రపంచ దేశాలు ముందుకు పోవాలని, యుద్ధాలు ఆపాలని నంద్యాల పట్టణ సిఐటియు మరియు WFTC నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో శాంతి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోటమద్దులు, లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద దేశాలు కుట్రలు పన్నుతూ యుద్ధాలకు ప్రేరేపిస్తున్నాయని, దీనివల్ల పౌరులు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. అలాగే చమురు ధరలు పెరిగిపోతున్నాయని, తద్వారా ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నదని, అలాగే పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నదని తెలిపారు. ప్రపంచంలో శాంతి వెల్లివిరియాలని అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చి చొరవ చూపాలని కోరారు. ఇప్పుడు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు మాట్లాడవలసిందిగా వేదికైనటువంటి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు మందులు గారు, గౌస్ గారు, వెంకటేశ్వర గారు, మిత్రులారు, సిఐటి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలా. ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు ఒక దేశానికి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయితే యుద్ధాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ సాధారణ పౌరులే, కుటుంబాలే మొత్తం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా యుద్ధాలు జరిపే దాంట్లో ప్రధానంగా అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాల కుట్రలు ప్రేరేపితంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు అని చెప్పే పేరు మీద WFTU, CITU ఉమ్మడిగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా శాంతి జయించాలా, శాంతి పునరుద్ధరించాలనే ఉద్దేశంతో శాంతి సదస్సులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికే రష్యాకు ఉక్రెయిన్కి మధ్యన యుద్ధం కొనసాగుతూ ఉంది. దాదాపు కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంది. ఈ యుద్ధానికి ప్రేరేపితంగా ఒకవైపు యూరోప్ దేశాలు, ముఖ్యంగా అమెరికా కుట్రపూరితంగా రష్యా మీదకి అది ప్రోత్సహించే పద్ధతిలో ఉక్రెయిన్ను ముందుకు నడిపించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. దాని ద్వారా ఎవరు లాభపడింది లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు భారాలు పడ్డాయి. మరోవైపు యుద్ధాలు జరుగుతున్నటువంటి రెండు దేశాల మధ్య కూడా ప్రజలు తీవ్ర కష్ట నష్టాలు అనుభవించే పరిస్థితి ఉంది. ఇది ఉక్రెయిన్ రష్యా పరిస్థితి. మరోవైపు పాలస్తీనా
ఇజ్రాయెల్ యుద్ధం కూడా యుద్ధంలో ఇజ్రాయెల్ వెనుక బ్రిటన్ అమెరికా దేశాలు గత 70 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ని కొమ్ముగాసే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి పాలస్తీనాను రోజు రోజుకు అది మింగేసే పద్ధతుల్లో దేశాన్ని మొత్తం కూడా ఆక్రమించి ఇజ్రాయెల్ దేశం యొక్క అప్రతిహతంగా తన విస్తారాన్ని తమ రాజ్యాన్ని విస్తృతి చేసుకోవడం కోసం ఒకవైపు ప్రయత్నం చేయడం, దాన్ని కాపాడుకోవడం కోసం పాలస్తీనాలో ప్రజలు తిరుగుబాటు చేయడం, ఆ తిరుగుబాటులో కొంతమంది హమాస్గా తీవ్రవాదులుగా మారిపోయి వాళ్ళు యుద్ధానికి దిగడం, ఈ రెండు కూటముల మధ్య అంటే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ కూటముల మధ్యన ఈరోజు ఈ పాలస్తీన్లు చాలా మంది 50,000 మంది దాకా ఈ యుద్ధ బాంబుల కింద ఫిరంగుల కింద చనిపోవడం జరిగింది. కాబట్టి యుద్ధం అనేది రెండు దేశాల మధ్యన రెండు దేశాల యొక్క సైనికుల మధ్య జరిగే యుద్ధం తప్ప ప్రజలను దాంట్లో బలిపశువులు చేసే పరిస్థితి ఉండకూడదు. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అత్యధిక మంది పౌరులు చనిపోతున్నారు తప్ప ఈరోజు సైనికుల మధ్య యుద్ధం జరగట్లేదు. అందుకోసం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలా, యుద్ధాన్ని నివారించాలని చెప్పేసి ప్రపంచం అంతా కోరుకుంటుందని చెప్పడం కోసమే ప్రపంచవ్యాప్తంగా శాంతి సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ నంద్యాల పట్టణంలో ఉపాధ్యాయ సంఘాలైన ఏపీటీసీ, ఏపీ సిపిఎస్ఈఎస్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల సర్వీసుతో ఉద్యోగ విరమణ పొందే సమయానికి కనీసం పెన్షన్ పొందే అవకాశం లేకుండా సిపిఎస్ ను అమలు చేయడం సరికాదని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఐఆర్, పిఆర్సీ బకాయి పడ్డ అన్నింటినీ వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు మాధవస్వామి, నగర శ్రీనివాసులు, సాంబశివుడు, రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అసోసియేషన్ మెంబర్స్కి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవస్వామి గారికి, ప్రధాన కార్యదర్శి జిల్లా నగర శ్రీనివాసులు గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా మా ఏపీపీటీఎస్సీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఆ రోజున 2004లో అప్పటి యూపీఏ గవర్నమెంట్ మరి సిపిఎస్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ రోజు కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఆయా రాష్ట్రాల ఇష్టము, మరి ఎవరైతే ఇంప్లిమెంట్ చేసుకుంటారో మాకైతే అభ్యంతరం లేదనే పక్షంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి సిపిఎస్ విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఈ ఉద్యోగస్తులు అయితే కోల్పోవడం జరిగింది. మరి చట్టాలు చేసే వాళ్ళు శాసనసభలో కూర్చొని వాళ్ళ జీతాలు అయితేనే పెన్షన్లు అయితేనే వాళ్ళు నిర్ణయించుంటున్నారు. కానీ మరి 30-40 ఏళ్ళ సర్వీస్ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు మరి చివరి దశలో, అవసరమైన దశలో మరి ప్రతి రూపాయి కూడా విలువైనది రిటైర్మెంట్ స్టేజ్లో, ఆ స్టేజ్లో పెన్షన్ అనేది తీసివేయడం చాలా బాధాకరం. ఎన్నో ఆర్థిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి చివరికి మెడికల్ పరంగా కూడా డబ్బులు లేక సరిపోయిన ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. ఆ ఫ్యామిలీ చాలా సఫర్ అయినాయి. మరి ఈ సిపిఎస్ కానీ, జీపీఎస్ కానీ, కొత్తగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన యూపీఎస్, యునైటెడ్ పెన్షన్ స్కీమ్ కానీ, ఇవైతే ఓపీఎస్ ఏవి కూడా ప్రత్యామ్నాయం కావు. మరి మిత్రులారా, ఇందాక పెద్దలు చెప్పారు, మరి ఒక్కసారి జాతీయ స్థాయిలో మనం ఉద్యమం చేయగలిగితే ఈ యూపీఎస్ కాడికి వచ్చినటువంటి గవర్నమెంట్ ఓపీఎస్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. మరి ఈ విధంగా జాతీయ స్థాయిలో కూడా మన అసోసియేషన్లు అన్నీ కూడా కలుపుకొని అన్ని సంఘాలు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మాత్రం ఒక ఉద్యమం అయితే చేస్తే ఈ యూపీఎస్ కూడా పోయి ఓపీఎస్ ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత ఉంది. మరి కొన్ని రాష్ట్రాల్లో, ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో మరి ఓపీఎస్ను అమలు చేయడం జరిగింది, 4-5 రాష్ట్రాలు. మరి ఆ రాష్ట్రాల వైపు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఎందుకు చూడడం లేదు? వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానాన్ని మన రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? కాబట్టి ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో ఏవైతే ఓపీఎస్ అమలు చేస్తున్నాయో ఆ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి ఖచ్చితంగా మనకు కూడా ఓపీఎస్ అమలుపరిచే విధంగా ఈ గవర్నమెంట్ అయితే ప్రయత్నాలు చేయాలి. ఈ గవర్నమెంట్ కూడా మేము ఒకటి విన్నవించుకున్నాం ఏమంటే, మరి గవర్నమెంట్ కొలువుదీలు కూడా 2 నెలలు అయింది. ఖచ్చితంగా మా న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, మాకు రావాల్సిన బకాయిలు కానీ ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం విడుదల చేయాలని మేము విన్నవించుకుంటున్నాము. మరి ఈ సిపిఎస్, ఓపీఎస్ అన్నీ కూడా రద్దు చేసి ఖచ్చితంగా ఓపీఎస్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఈ ఏవైతే ప్రత్యామ్నాయంగా తెచ్చినటువంటి జీపీఎస్, యూపీఎస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రద్దు చేసి మరి గవర్నమెంట్ ఉద్యోగస్తుల ప్రయోజనాలు కాపాడతామని తెలియజేసుకుంటూ వి రవికుమార్, ఏపీపీటీఎస్సీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. రౌడీ షీటర్లకు పోలీస్ కౌన్సిలింగ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన తాలూకా సిఐ అస్రార్ బాషా. యుద్ధం వద్దు శాంతి ముద్దు అంటున్న సిఐటియు మరియు WFTC నాయకులు. అఖిల భారత రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల ఆత్మీయ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం CPS విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.